నమస్తే బాబాయ్ గారు, మీ పేరండి? సార్ నా పేరు చెంగల్ నాగరాజు. నాగరాజు గారు ఏం చేస్తుంటారు? మేము చేనేత కార్మికుడు. మేము ఇంతవరకు ఏంది మాకు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడే న్యాయం జరిగింది. ఏం జరిగింది న్యాయం? న్యాయం 1983 నుండి రామారావు అన్నగారు స్థాపించినప్పటి నుండి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినటువంటి మా నిశ్చిత పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేది. ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి మాకు అంతో ఇంతో ఎక్కడ బయట పోకున్నట్ల మా గుంతున బాగా నేర్చుకొని మాకు గిట్టుబాటు ధర ఉండే. ఈ 2004 నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుండి చాలా తీవ్రమైన పరిస్థితి అయిపోయింది చేనేతది. మళ్ళీ 2009 వరకు అట్లనే ఉండదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు బాగుండారు, బాగా చేసుకుంటున్నారు, బాగుంది. మాకు ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని గెలిపించినందుకు ఆయన అసెంబ్లీకి పోలేదు, ఏమీ పోలేదు. మా సమస్యలు ఏమి మాట్లాడడం లేదు అసెంబ్లీలో. ఊనే గెలిపించినాము కానీ వేస్ట్ అయిపోయింది. అందులో అప్పుడు 2004 నుండి 2009 వరకు మా కేశవ గారు అసెంబ్లీలో మా గురించి అసెంబ్లీలో బాగా పోరాడినాడు. మా చేనేతల గురించి మా వరకే బాగా చేసినాడు. చూసుకుంటే ఇంకా మీ ప్రాంతంలో చేసిన అభివృద్ధి అనేది ఏంటి? అసలు కేశవ్ గారు చేసిన పనులు ఏంటి? కేశవ చేసిన పనులు ఒక హాస్పిటల్ అయితే ఏమి, రోడ్ల పనులు అయితే ఏమి, ఒక కాలు నీళ్ళు తెచ్చిపెట్టడానికి చాలా వరకు వర్క్ చేసినాడు, బాగా చేసినాడు వర్క్. మన తన అనేది అన్ని కాస్ట్కి బాగా వర్క్ చేసినాడు. అంటే ఆసుపత్రి తెచ్చారు అని అంటున్నారు. దాదాపు ఎన్ని పడకలు కదా అది? ఎన్ని పడకల ఆసుపత్రి? అది 50 పైన 80 పడకల గల ఆసుపత్రి. మరి అక్కడ అందుబాటులో ఎంతవరకు ఉంటుంది హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా కొద్దిగా ఇంకా ఇప్పుడు కొత్తగా కదా, కొంత స్టాఫ్ నుండి కొంత ప్రాబ్లం ఉంది. అది కానీ కవర్ అయిపోతుంది. అది చూసుకుంటే ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు కేశవ్ అంటే సీనియర్ మోస్ట్ నాయకులు పార్టీలో, అలాగే రాష్ట్రంలో కీలకమైన నాయకులు ఎంతవరకు ఇక్కడ పేదవారికి అలాగే మధ్యతరగతి వారికి ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు? ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు కేశవాడిని. ఎప్పుడు ఏ ఎమ్మెల్యేనో ఏడు కేశవాడిని అందుబాటులోనూ ఉనేవిల్లో మామూలు ఆయన మీద దిష్టిపెట్టడం చాలా చేస్తున్నారు. అయినా కానీ ఏ పనులైనా కానీ ముందుంచి నడిపించే నాయకుడు ఎవడా పాటే కేశవ. గెలుస్తారంటారు కేశవ్? ఖచ్చితంగా 20,000 మెజార్టీతో గెలుస్తాడు. అయితే రాష్ట్రం విషయానికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉందంటారు? సూపర్గా. ఆయన చెప్పే పని ఏం లేదు. రాష్ట్రానికే తెలుసు చంద్రబాబు నాయుడు అంటే. రాష్ట్రానికే తెలుసు. రాష్ట్రానికే కాదు మన ప్రపంచానికే తెలుసు చంద్రబాబు నాయుడు అంటే. చంద్రబాబు నాయుడు అంటే అన్ని ప్రపంచానికే తెలుసు. మరి అసలు మీ అనంతపురం జిల్లాని ఎంతవరకు అభివృద్ధి చేశారు ఆయన? బాగా చేసినాడు సార్. బాగా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసినాడు. ఒక క్యూ అయితే నిరుద్యోగ చాలా బాగా చేసినాడు. మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? 100% ఉండేది. అంటే ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, మోదీ గారు కలిసి చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలని చూస్తున్నారు అంటున్నారు కదా. మనం ఏరే కూడా వచ్చి మనం మీరు చెప్తే వాళ్ళు పెత్తనం చేస్తే మనమే ఏంది సార్? మనము వాళ్ళు తెలంగాణ నుండి వచ్చి ఒకటి ఆలిస్తే ఆడు చెప్తే మనము ఓటేస్తే మనంత అవేకలే లేరు. మనం చంద్రబాబు నాయుడుగా ఓటేయాల. అంటే మరి కేసీఆర్ గారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారికి. రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబు నాయుడే ఇస్తాడు ఆయనకి. ఏమి ఇస్తారు గిఫ్ట్? ముఖ్యమంత్రితో గిఫ్ట్ ఇస్తాడు ఆయనకి. స్వామి నమస్తే, మీ పేరు? నా పేరు వరప్రసాద్. వరప్రసాద్ గారు ఏం చేస్తుంటారు? టెంపుల్ పూజారిని, చౌడేశ్వర టెంపుల్ పూజారిని. ఇక్కడ ఆయన పనులు బాగా చేసినాడు. చేనేత పని చేస్తాను. నేను చేనేత పని చేసేది. చేనేత గురించి డబ్బులు పడుతున్నాయి. మగ్గాల గురించి మగ్గాలు సప్లై చేసినారు. ఇక్కడ రోడ్లు అన్నీ బల్బులు మరి వచ్చేసి ఈ నీళ్ళు వసతి అన్నీ బాగా చేస్తున్నాడు. పింఛనీళ్ళు బాగా ఇస్తున్నాడు. ఇప్పుడు చూసుకుంటే బ్రాహ్మిన్స్ విషయంలో ఈ ప్రభుత్వం ఎంతవరకు న్యాయం చేయగలిగింది? పర్వాలేదు, బాగా చేసింది. మీకేమొచ్చింది అంటే ప్రభుత్వం తరపు నుంచి మీకు ఏమైనా సాయం అందింది ఇప్పటివరకు? ప్రభుత్వ తరపున అంటే మాకు బ్యాంకు నుంచి రుణాలు వచ్చినాయి. ఎంత వచ్చాయి రుణాలు? మాకు 1,00,000 వరకు వచ్చింది. బ్రాహ్మణ్ కార్పొరేషన్లో మేము దేవాంగలే చేనేత వాళ్ళే. మేము చేనేత పని. నేను ఇక్కడ అమ్మవారికి టెంపుల్కి 46 సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నాను. అంతే. మొత్తమే చూసుకుంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? పర్వాలేదు, బాగానే చేసినాడు. అప్పుడు ఇది వరకు బాగా చేసినాడు. మరి గెలిచే అవకాశం ఉందంటారు ఈసారి? గెలిచే అవకాశం గ్యారెంటీగా ఉంది. సరే, అసలు మీ నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి మీ ఎమ్మెల్యే ఎవరు? ముందుకు విశ్వేశ్వర రెడ్డి ఉండే. ఆయన ఏమంతగా చేయలేదు. మరి ఈ ప్రభుత్వంలో వచ్చిన వాళ్ళ నుంచి బాగా చేస్తూ ఉన్నారు. అంటే మరి ఇక్కడ అభివృద్ధి అంతా విశ్వేశ్వర రెడ్డి గారు తానే చేశానని చెప్తున్నారు కదా. చేసినామని చెప్తాం, చేయకుండా చేయలేదని చెప్తాము. నిందున్నారు చెప్తాం. మాకు చేసిన వాళ్ళే కావాలి, మాకు చేసేవాళ్ళే కావాలి. సరే, అసలు మీ ఉరవకొండ ప్రాంతంలో కేశవ్ గారు చేసిన అభివృద్ధి ఏంటి?